ఫైనలీ సాధించాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మన టీమిండియా సొంతం. ఛాంపియన్స్ ట్రోఫీని థర్డ్ టైం గెలిచిన ఏకైక టీమ్గా హిస్టరీ క్రియేట్ చేశాం. 12 ఏళ్ల తర్వాత ఒక ఓడిఐ ఫార్మేట్ ఐసీసీ ట్రోఫీని మళ్ళీ గెలిచాం. లాస్ట్ టైం ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సేమ్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే గెలిచాం. ఆ తర్వాత ఇన్నాళ్ళకి ఆ కరువు తీరింది. ముందుగా బిగ్ షౌట్అవుట్ టు అవర్ కెప్టెన్ రోహిత్ శర్మ. 9 months గ్యాప్లో 2 ఐసీసీ ట్రోఫీస్ అందించాడు. ఈ అచీవ్మెంట్కి తను ది మోస్ట్ డిజర్వ్డ్. నిన్న కూడా ఒక అద్భుతమైన నాక్ ఆడి మన టీమిండియాకి ఆ ట్రోఫీని అందించాడు. సో ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడాలి అంటే ముందుగా రోహిత్ శర్మ యాజ్ యూజువల్గా టాస్ ఓడిపోయాడు. ఇలా ఒక ఐసీసీ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ టాస్ ఓడిపోయి ట్రోఫీ గెలిచిన టీం మన టీమిండియా ఒక్కటే. అండ్ ఈ వింత రికార్డ్ కూడా రోహిత్ శర్మ పేరు మీదే. సో న్యూజిలాండ్ వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ వాళ్ళకి చూసుకుంటే స్టార్ట్ బాగానే వచ్చింది. ఫస్ట్ 3 ఓవర్లు కాస్త ఆచితూచి ఆడినా తర్వాత హార్దిక్ వేసిన 4th ఓవర్ నుంచి యాక్సిలరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర బిగ్ షాట్స్ ఆడి పవర్ ప్లేని కంప్లీట్గా యూజ్ చేసుకుందాం అనుకున్నాడు. అలాంటి టైంలో వరుణ్ చక్రవర్తి వచ్చి విలియం వికెట్ తీశాడు. ఈ టోర్నమెంట్లో తను ఏది పట్టినా బంగారమే అవుతుంది. ఆ తర్వాత రచిన్ అండ్ కేన్ విలియమ్సన్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. మెయిన్గా రచిన్ రవీంద్రకి మ్యాచ్లో ఆల్రెడీ 2 లైఫ్స్ వచ్చేసాయి. అయినా కానీ వాటిని సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు. అండ్ ది మ్యాన్ కుల్దీప్ యాదవ్ రీసెంట్ ఫామ్ చూసి వికెట్స్ కన్సిస్టెంట్గా తీయట్లేదు అని చెప్పి కొంతమంది సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ తనని టీం నుంచి డ్రాప్ చేయాలి అన్నారు. కానీ ఈ మ్యాచ్లో తను న్యూజిలాండ్ టీంలోని ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న రచిన్ అండ్ విలియమ్సన్ ఇద్దరిని కూడా అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన టామ్ లథమ్ అండ్ మిచెల్ కూడా కంప్లీట్గా షెల్ మోడ్లో బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మన బౌలర్స్ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా న్యూజిలాండ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా టైట్ లెంత్లో బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చేసిన తప్పు కూడా ఇదే. సింగిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఏదో వాళ్ళ వికెట్స్ని లాస్ట్ వరకు కాపాడుకుంటే చాలు అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే జడేజా వచ్చి టామ్ లథమ్ వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత డారెల్ మిచెల్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళ ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్గా గ్లెన్ ఫిలిప్స్ 37 రన్స్ మాత్రమే చేసిన ఆ గేమ్ మొమెంటంని న్యూజిలాండ్ వైపు కాస్త మార్చగలిగాడు. పార్ట్నర్షిప్ పెద్దగా అవుతుంది, ఇండియాకి మంచిది కాదన్న టైంలో వచ్చాడు. ఒక మంచి పేస్ వేరియేషన్తో ఫిలిప్స్ని క్లీన్ బౌల్ చేశాడు. ఇక మిచెల్ మరియు బ్రేస్వెల్ మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. డారెల్ మిచెల్ తన కెరీర్లోనే స్లోయెస్ట్ ఓడిఐ హాఫ్ సెంచరీ చేశాడు. 90 balls ఆడి 50 కంప్లీట్ చేశాడు. వేరేస్ మైకిల్ బ్రేస్వెల్ మాత్రం ఇండియాకి ఒక పెద్ద దెబ్బే కొట్టాడు. లాస్ట్లో వచ్చి 40 బంతుల్లోనే 50 కొట్టేశాడు. తిను ఆడిన ఈ నాక్ వల్లే న్యూజిలాండ్ ఆ 250 మార్క్ అందుకోగలిగింది. ఇక చేసింగ్ దిగిన మన టీమిండియాకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 64 రన్స్ వచ్చాయి. మెయిన్ గా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లోకి చాలా డిటర్మైన్డ్ గా వచ్చాడు. ఊరికే ప్రతి బాల్ షాట్ ఆడకుండా లూజ్ బాల్స్ ని మాత్రమే పనిష్ చేశాడు. గుడ్ లెంత్ బాల్స్ ని రెస్పెక్ట్ చేసి జస్ట్ సింగిల్స్ గా మార్చాడు. ఇలా చాలా మంచిగా 100+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత శుభ్మన్ గిల్ పెద్ద షాట్ ఆడే క్రమంలో కొట్టక ఆ గ్లెన్ ఫిలిప్స్ దగ్గరికే బాల్ని కొట్టాడు. ఆ మనిషి ఆ క్యాచ్ పట్టాడంటే నమ్మడానికే మన వాళ్ళకు ఒక 2 నిమిషాలు పట్టింది. ఇక విరాట్ రాగానే కెప్టెన్ శాంటనర్ బ్రేస్వెల్ కి బాల్ ఇచ్చాడు. అండ్ వచ్చి రాగానే తను విరాట్ వికెట్ కూడా తీసేశాడు. సో ఇండియా కాస్త ప్రెషర్లోకి వెళ్ళనే వెళ్ళింది. ఈ టైంలో మైకిల్ బ్రేస్వెల్ ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశాడు. తను వేసిన 10 overs లో కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఇలా రోహిత్ అండ్ అయ్యర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తున్న టైంలో శ్రేయస్ అయ్యర్ బ్రేస్వెల్ వేసిన ఒక ఓవర్లో కంప్లీట్ గా డాట్స్ ఆడేశాడు. సో నెక్స్ట్ రచిన్ వేసిన ఓవర్లో రోహిత్ శర్మ ఛాన్స్ తీసుకుందామని ఫ్రంట్ ఫుట్ వచ్చి స్టంప్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య వచ్చిన ఈ పార్ట్నర్షిప్ మన ఇండియాకి ఒక గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరూ కూడా రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడారు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా నీట్ గా సింగిల్స్ తీసి స్ట్రైక్ రొటేట్ చేసేవాళ్ళు. అండ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఒక పెద్ద షాట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కూడా గేమ్ ని వీలైనంత డీప్ గా తీసుకెళ్లారు. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ లో స్పిన్నర్స్ లేరు. ఉన్న వాళ్ళలో బ్రేస్వెల్ అండ్ శాంటనర్ బాగానే వేశారు. కానీ రవీంద్ర అండ్ ఫిలిప్స్ మాత్రం ఎక్కువసేపు ఇండియాని కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ లాస్ట్ లో హార్దిక్ వచ్చి ఒక చిన్న క్యామియో కూడా ఆడాడు. ఆ తర్వాత జడేజా వచ్చి మ్యాచ్ ని సునాయాసంగా కంప్లీట్ చేశాడు. ఇక్కడ మనం కేఎల్ రాహుల్ కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రెషర్ సిచ్యువేషన్ లో వచ్చి పెద్ద షాట్స్ కూడా ఆడాడు. సో ఇలా ఈ మ్యాచ్ లో మన బౌలర్స్ బ్యాట్స్మెన్ అంతా కలిసికట్టుగా రాణించి మనకి ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. ఈ టోర్నమెంట్ లో మన టాప్ స్కోరర్స్ అయితే శ్రేయస్ అయ్యర్ మరియు విరాట్ కోహ్లీ. అండ్ టాప్ వికెట్ టేకర్స్ అయితే వరుణ్ చక్రవర్తి అండ్ మొహమ్మద్ షమి. ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి మ్యాచ్ ని గెలిపించినందుకు రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అలాగే రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. కేవలం వీళ్ళనే కాదు, శ్రేయస్ అయ్యర్ ప్రతి మ్యాచ్ లోనూ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా ప్రతి మ్యాచ్ లోనూ కన్సిస్టెంట్ గా రాణించారు. మన కేఎల్ రాహుల్ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. అటు వికెట్ కీపింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను ఎక్కడా ఇండియాకి లోటు రానివ్వలేదు. రోహిత్ శర్మకి యాజ్ ఎ కెప్టెన్ గా జస్ట్ 9 months గ్యాప్ లో ఇది 2వ ఐసీసీ ట్రోఫీ. So heartily congratulations to our team India. Well done.